హలో గాయ్స్, నేను మీ అల్లరి అబ్బాయిని. ఈరోజు మన విలేజ్ లో గజస్తంభ ప్రతిష్ఠ అయితే స్టార్ట్ అయిపోయింది. ఊరు మొత్తం పండగ సంబరాలతో నిండిపోయింది. అందరి రియాక్షన్ అయితే చూపిస్తాను, చూసేయండి. చూసారుగా గాయస్, గజస్తంభ ప్రతిష్ఠ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. గజస్తంభాన్ని మొక్కడం కూడా స్టార్ట్ చేసేసారు. తర్వాతకి పెద్ద మనుషులు అయితే కష్టపడుతున్నారు దాన్ని ఫిక్స్ చేయడానికి. చూడండి మీరు ఒకసారి, ఇక్కడ మాలైతే మోస్తున్నారు దాన్ని ఫిక్స్ చేయడానికి. అంతలో హోమం అయితే స్టార్ట్ అయిపోయింది. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వచ్చి దర్శనం అయితే చేసుకున్నాక బయటకు వచ్చి గుడి కట్టించిన అశోక్ సార్ని అభినందించి ఎమ్మెల్యే గారు 4 మాటలు అయితే మాట్లాడారు. చూడండి. గుడిని మెయింటైన్ చేయడము, గుడిలో ఉన్నటువంటి మా బాధ్యతల గ్రామము కామారెడ్డికి దూరంగా ఉంది అనే అన్న మాట కన్నా వారి మనసులో మేము దగ్గరున్నాం అనుకుంటే ఎమ్మెల్యే గారు అశోక్ సార్ దంపతులకు సన్మానం అయితే చేశారు. ఊరు పెద్ద మనుషులు యూత్ కలిపి సన్మానం చేయడం కూడా జరిగింది. దేవుని కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్. గాయస్, దేవుని కళ్యాణం అయితే అయిపోయింది. జనాలు అయితే మామూలుగా రాలేరు. ఇప్పుడు వచ్చి బియ్యాలు పోస్తారంట గాయస్. ఇప్పుడు బియ్యం పోసే కార్యక్రమం అయితే ఉంటుందంట. సో అదైతే జరుగుతుంది. దేవుని డైరెక్ట్ గా మాత్రం చూడొద్దంట గాయస్. అద్దంలో చూసి తర్వాతకి దర్శనం అయితే చేసుకోవాలంట. చూడండి ఇక్కడ ఎలా చేస్తున్నారు. తర్వాత అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది గాయస్. సో అందరూ అయితే వచ్చి సంతోషంగా అయితే తిన్నారు. సక్సెస్ఫుల్ గా అయితే అన్నదాన కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. నైట్ గుడి దగ్గర వ్యూ వచ్చేసి ఇలా అయితే ఉంది గాయస్. లైటింగ్ తో గుడి సూపర్ గా అయితే ఉంది. ఓకే, మరి ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి గాయస్. నాకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది. ఓకే, మరి నెక్స్ట్ కలుద్దాం. బాయ్.